పెబుల్స్ తెలుగు. మనం ఇప్పుడు మాటల గారడి చేద్దాం. మాటలు అంటే ఏదైనా ప్రదేశం పేరు కానీ, చేసే పని పేరు కానీ, వస్తువు పేరు కానీ అయి ఉంటుంది. నేను అందులో ఆ పదంలో ఒక భాగాన్ని చెప్తాను. ఆ పూర్తి పదాన్ని మీరు కనిపెట్టాలి. మొదటిది కారము, కాని, కారము. నేను అడిగే ఇందులోనే ఆ పదం పేరు ఉంటుంది. అది కారంగా ఉండదు, కానీ అది ఒక కారం అన్నమాట. అదేంటో ఆలోచించండి. కారము కాని కారము. కారము అనే వర్డ్తోనే అది పూర్తవుతుంది. అదేంటంటే ఉపకారము. ఉపకారము. ఉపకారం అనేది కారం కాదు. ఎవరికైనా మనం ఏదైనా సహాయం చేయాలనుకున్నా, మంచి చేయాలనుకున్నా దాన్ని ఉపకారం అంటాం. కానీ అది కారం కాదు. అదే మాటల గారడి అన్నమాట. ఇంకొక పదం చూద్దాం. కోడి, కాని, కోడి. కోడి కాని కోడి. అది కోడి కాదు, కానీ ఆ కోడి అనే పదంతోనే ఆ పదం పూర్తవుతుంది. కోడి కాని కోడి. ఏంటో ఆలోచించారా? పకోడీ. కోడి కాని కోడి పకోడీ. పకోడీ అంటే అదొక స్నాక్, మనం అందరం తింటూ ఉంటాం కదా, పకోడీ. తర్వాత పదం దార కాని దార. దార అంటే ఇప్పుడు వాటర్ ఫాల్స్ అవి ఉంటాయి కదా, దారలు, నీటి దారలు అవి అంటాం కదా. దార కాని దార. కానీ అది ఆ నీటి దార అది కాదనమాట. అది ఏ దార అనేది మీరు ఆలోచించండి. మళ్ళీ చెప్తున్నాను, దార కాని దార. ఏంటది? పంచదార. పంచదార అంటే అందరికీ తెలిసిందే కదా, షుగర్. మరికొన్ని పదాలు చూద్దాం. తర్వాత మామ కాని మామ. మామ కాని మామ. మామ అంటే మామూలుగా అమ్మ, తమ్ముడు కానీ, అన్నయ్యని కానీ మనం మావయ్య అంటూ ఉంటాం కదా. ఇక్కడ ఆ మావయ్య కాదు, మామ కాని మామ. అంటే మామ కాదు, కానీ అదొక మామ. ఏంటది? ఎవరు ఆలోచించారా? మామ కాని మామ ఎవరు? చందమామ. ఎవరు? చందమామ. మామ కాని మామ చందమామ. తర్వాత పదం నత్త కాని నత్త. నత్త అంటే తెలుసు కదా, సముద్రంలో దొరుకుతుంది, షెల్స్ అంటాం కదా, నత్తలు. ఇక్కడ ఆ నత్త కాదట, నత్త కాని నత్త. ఆ నత్త కాకుండా ఇంకేంటో అది తెలిసిందా మీకు? ఏంటో? నత్త కాని నత్త ఎవరు? మేనత్త.
మేనత్త. మేనత్త అని మనం ఎవరిని అంటాం? మన నాన్నగారి చెల్లెల్ని కానీ అక్కని కానీ మనం మేనత్త అంటూ ఉంటాం కదా, అదనమాట. నత్త కాని నత్త ఏంటి? మేనత్త. తర్వాత తాళి కాని తాళి. అది ఒక తాళి, కానీ అది మామూలుగా మెళ్ళో వేసుకునే తాళి కాదన్నమాట. ఏంటది? ఎగతాళి. ఎగతాళి. ఎగతాళి అంటే మనం ఇప్పుడు ఎవరినైనా ఏడిపించడానికి వాళ్ళని కామెంట్స్ చేస్తూ ఉంటాం కదా, వాటిని ఎగతాళి అంటాం అన్నమాట. చూడండి, మామ కాని మామ చందమామ, నత్త కాని నత్త మేనత్త, తాళి కాని తాళి ఎగతాళి. మరికొన్ని పదాలు ఇప్పుడు చూద్దాం. తర్వాత పదం చూద్దాం. జనము కాని జనము. జనము అంటే ఎక్కువ మంది మనుషులు ఉంటే జనము అంటాం కదా, ఇక్కడ అది కాదట. జనము కాని జనము. ఏమిటది? ఆలోచించండి. అది జనము, కానీ మనం ఎక్కువ మంది మనుషులు ఉండే జనం లాంటిది కాదు. అది ఏంటంటే భోజనము. భోజనము. జనము కాని జనము ఏంటి? భోజనము. తర్వాత పదం నాడ కాని నాడ. నాడ కాని నాడ. అది నాడ కాదు, కానీ అదొక నాడ. ఏంటది? కాకినాడ. కాకినాడ. కాకినాడ ఒక ఊరి పేరు. తర్వాత టూరు కాని టూరు. టూరు కాని టూరు. సాధారణంగా టూర్ అంటే ఏమనుకుంటాం? ఏదైనా ఎక్స్కర్షన్కి కానీ పిక్నిక్కి కానీ వెళ్తే దాన్ని టూర్ అంటాం, ఏదైనా ఊరు వెళ్తే. ఇక్కడ ఆ టూర్ కాదట. టూరు కాని టూరు. ఏంటది? గుంటూరు. టూరు కాని టూరు ఏంటి? గుంటూరు. ఇది కూడా ఒక ఊరి పేరు. గుంటూరు ఇప్పుడు విజయవాడకి గుంటూరుకి మధ్యలో అమరావతి మనకి రాజధాని అయింది కదా, ఆంధ్రాకు రాజధాని అయింది కదా, అందులో ఒక ఊరు అన్నమాట గుంటూరు. తర్వాత కొన్ని పదాలు చూద్దాం. తర్వాత పదం రెంటు కాని రెంటు. రెంటు కాని రెంటు. రెంటు అంటే ఇప్పుడు ఏదైనా ఇంట్లో మనం అద్దెకు ఉన్నాం అనుకోండి, అద్దెకుంటే వాళ్ళకి రెంట్ కడతాం అంటాం కదా, అద్దెను ఇంగ్లీష్లో రెంటు అంటాం. ఇప్పుడు ఆ రెంటు కాదు, రెంటు కాని రెంటు. ఏంటది? కరెంటు. రెంటు కాని రెంటు ఏంటి? కరెంటు. తర్వాత పదం చూద్దాం. మొగ్గ కాని మొగ్గ. మామూలుగా
పూలు పూసే ముందు మొగ్గలు కాస్తాయి కదా, మొగ్గలు వస్తాయి కదా, ఆ మొగ్గలు పూలు అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఆ మొగ్గ కాదు, మొగ్గ కాని మొగ్గ. ఏమిటది? అది మనం కోతులను ఆడించే వాళ్ళు వస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇంట్లో చిన్నపిల్లలు వేస్తూ ఉంటారు, అవి చూసి. మొగ్గ కాని మొగ్గ ఏంటంటే పిల్లి మొగ్గ. పిల్లి మొగ్గ. పిల్లి మొగ్గ అంటే ఇలా పల్టీలు కొడుతూ ఉంటాం కదా, రివర్స్లో ఇలా మొగ్గలు వేస్తూ ఉంటాం కదా, వాటిని పిల్లి మొగ్గలు అంటాం అన్నమాట. తర్వాత పదం కాయ కాని కాయ. అది ఒక కాయ అన్నమాట. అదేంటి, కూరగాయ కాదు, మామూలుగా చెట్లకు కాసే కాయలు కాదు. ఏంటి మరి అది? కాయ కాని కాయ, తలకాయ. హెడ్. రెంటు కాని రెంటు కరెంటు. మొగ్గ కాని మొగ్గ పిల్లి మొగ్గ. కాయ కాని కాయ తలకాయ. తర్వాత పదం పతి కాని పతి. పతి కాని పతి. పతి అంటే హస్బెండ్ అన్నమాట. పతి కాని పతి అంటే ఇప్పుడు పతి కాదు కానీ అదొక పతి. ఏంటి? పతి కాని పతి తిరుపతి. పతి కాని పతి ఏంటి? తిరుపతి. తిరుపతిలో ఎవరున్నారు? వెంకటేశ్వర స్వామిని దర్శనాన్ని చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు కదా, తిరుపతి వెంకటేశ్వర స్వామిని. అది తిరుపతి అన్నమాట. అది ఒక ఊరి పేరు. తర్వాత పదం రాయి కాని రాయి. రాయి కాని రాయి. అది రాయి కాదట కానీ అదొక రాయి. ఏమిటది? రాయి కాని రాయి పావురాయి. రాయి కాని రాయి ఏంటి? పావురాయి. తర్వాత పదం దారం దారము కాని దారము. దారము అంటే తెలుసు కదా, మనం కుట్లు అల్లికలు చేస్తాం, థ్రెడ్స్ అంటాం కదా. థ్రెడ్స్లో మళ్ళీ చాలా రకాలు ఉంటాయి. అది ఆ దారం కాదట, దారము కాని దారము. ఏమిటది? అది అసలు దారమే కాదు కానీ అదేంటి? మందారము. దారము కాని దారము మందారం. మందారం అంటే ఒక ఫ్లవర్, మనందరికీ తెలుసు కదా. చూసారు కదా పిల్లలు, మాటల గారడితో మనం ఎన్ని పదాలు నేర్చుకున్నామో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. పెబిల్స్ తెలుగు.